దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషంలో ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. దయచేసి చదవండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. చాలు. ప్రభునందు ప్రియులారా, చదువుకున్న లేఖన భాగంలో యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరు ఈ మాట అంటున్నారు అని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు యోహానును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? యోహానును గురించి యేసు ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నారు. మరి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? యోహానట మండుచు ప్రకాశించు దీపము. ఈ యోహాను ఎవరు? బైబిల్ గ్రంథంలో 2 యోహానులు ఉన్నారు. ఒకరేమో బాప్తిస్మం ఇచ్చు యోహాను, మరి ఒకరేమో జబదీయ కుమారుడైనటువంటి యాకోబు యోహాను. అంటే ప్రియులారా, ఇక్కడ 2 యోహానులు మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ ఈ యోహాను ఎవరయ్యారంటే ఎలిజబెతు జకర్యాకి కలిగినటువంటి కుమారుడు. ఈ జకర్యా యాజకత్వాన్ని జరిగించేటువంటి వాడు. ఎలిజబెతు జకర్యాలు కూడా దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞలు చొప్పున వాళ్ళు నడుచుకుంటూ ఉన్నటువంటి వారు. అయితే వారిద్దరి జీవితంలో చాలా సంవత్సరాలు గడిచింది, బిడ్డలేని పరిస్థితి. ఒక రోజున జకర్యాకి యాజకత్వం చేసే ఆ వంతు వచ్చింది. ఆయన ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ ధూపాన్ని వేస్తూ ఉన్నప్పుడు దేవుడు జకర్యాకు ప్రత్యక్షమై అన్నాడు, ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు. ఆ మాట చెప్పినప్పుడు జకర్యాకు ఆశ్చర్యం కలిగింది. వెంటనే తను మూగవాడై ఉంటున్నాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే పిల్లరా, ఈ యోహానును గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు అని యోహానును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటే ఈ రోజుల్లో మనల్ని గురించి అనేకులు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? ఏమంటారమ్మా మనల్ని గురించి? అసలు మన సాక్ష్యం ఎలా ఉంది భూమి మీద? చాలా మంది మనల్ని గురించి ఏమని మాట్లాడుకుంటారంటే, ఆమె ఎలాంటిది? మంచిది కాదండి. ఆమె జీవితం లేక ఆమె సాక్ష్యము సరైనటువంటిది కాదు. ఎందుకయ్యానంటే ఆమె నోరు తెరిస్తే చాలా మంచి మాటలు కదండి. ఏ మాటలు? నోరు తెరిస్తే భయంకరమైన చెడు మాటలే. దేవుని వాక్యం చెప్తుంది, నీ నోటి నుండి వచ్చు ప్రతి మాటను బట్టి విమర్శ దినమందు నీవు లెక్క చెప్పాలి. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. నోటికి అదుపు లేకుండా, అంటే నోటికి ఏ మాట వస్తే ఆ మాట. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది, నీ నోటు నుండి వచ్చు ప్రతి మాట, అది మంచి అయినది సరే చెడ్డదైనది సరే, నీ నోట్లో నుండి వచ్చు ప్రతి మాటను బట్టి దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్త కలిగి మాట్లాడాలి. చాలా మంది అంటారు ఆమె జీవితం లేక ఆమె మాటలు సరైనటువంటివి కాదు. ఇతరులు నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నారు అని మనం గమనిస్తే, దేవుని వాక్యం చెప్తుంది, యోహానును గురించి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఈయన మండుచు ప్రకాశించుచున్న దీపము. అనగా ప్రకాశించటం అనగా వెలుగునివ్వటం. యేసు ప్రభువారు అంటారు, దీపం వెలిగించి ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలమ్మా? దీపస్తంభము మీద పెట్టాలి. అనగా ఎందుకు దీపస్తంభం మీద పెట్టాలంటే, ఆ ఇల్లు చీకటిగా ఉన్నప్పుడు ఆ దీపము వెలిగించి ఆ దీపస్తంభం మీద పెట్టినప్పుడు ఆ ఇల్లు అంతా కూడా ఏమవుతుంది? వెలిగించబడుతుంది. అలాగనే నీవు కూడా ఎలా ఉండాలంటే దీపస్తంభంలాగా అనేకులను వెలిగించేవారిగా ఉండాలి, కానీ అనేకులను ఆర్పేవారిగా ఉండకూడదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభునందు ప్రియులారా,
చాలా మంది ప్రకాశించేటువంటి వారుగా కాకుండా ఆరిపోయే దీపములాగా ఉంటూ ఉన్నారు. అందుకని ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రకాశించు దీపములాగా అనేకులను నీవు వెలిగించడమే కాదు, అనేకులను ఏం చేయాలి? వెలిగించాలి. అనేకులను రక్షణలోనికి నడిపించాలి, అనేకులను ప్రభు వైపునకు మరణించాలి. అందుకని పిల్లరా, యేసు ప్రభు అంటారు యోహాను గురించి, మండుచు ప్రకాశించుచున్న దీపము. అయితే యోహాను యేసు ప్రభుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? రండి పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. నాకు త్వరగా అర్పించండి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే ప్రముఖుడును, ఆయన నాకంటే ముందటి వాడు. ప్రభునందు ప్రియులారా, యోహాను అనగా కృప కలిగినటువంటి వాడు అని అర్థం. యోహాను అనగా కృప కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరము జీవిస్తే, యోహాను గారు జీవించిన జీవిత కాలము 30 సంవత్సరముల 6 నెలలు. మరి యోహాను కన్నా, యేసుక్రీస్తు ప్రభువారి కన్నా యోహాను ముందుగానే ఈ లోకానికి వచ్చి ప్రభు యొక్క మార్గమును సరళపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను గురించి యోహాను సువార్తలో లేక మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను అని మనం చూస్తున్నాం. పరలోక రాజ్యం సమీపించింది అని ప్రభు యొక్క మార్గమును గురించి సరళము చేయడానికి యోహాను ఈ లోకమునకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే యేసు ప్రభు వారు అంటాడు, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు అని మనం చూస్తాం. ఈ యోహాను ఎవరు అంటే దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి మనుషుడు. అందుకని ప్రియులారా, ఇక్కడ యోహాను యేసు ప్రభువుని గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే ప్రముఖుడు, అనగా ముఖ్యమైనటువంటి వాడు, మొదటివాడు, గొప్పవాడు, నా వెనుక వచ్చుచున్నటువంటి వాడు అనగా యేసుక్రీస్తు ప్రభువారి కన్నా ముందుగా యోహాను ఈ భూమి మీదకి వచ్చి దేవుని యొక్క రాజ్యమును గురించిన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఈ యోహాను యేసు ప్రభువుని గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే ప్రముఖుడు, గొప్పవాడు, నాకంటే ముందున్నటువంటి వాడు. అందుకని అంతేకాకుండా ఇంకా ఆయన ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? 32వ వచనాన్ని మనం చూద్దాం. అందుకతడు చదవండి, యోహాను సువార్త 1వ అధ్యాయము. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురం వలె దిగి వచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను చేత బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన యోర్దాను నదిలో నుండి బయటికి వస్తానే పరిశుద్ధ ఆత్మ పావురం వల్లే ఆయన మీదకి దిగి వచ్చుట యోహాను చూచాడు. అందుకని ఈయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నిజమైన దేవుని కుమారుడు అని ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఈయన బాప్తిసం ఇచ్చినప్పుడు పరలోకం నుండి పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఏమన్నాడమ్మా 32వ వచనంలో ఏమన్నాడు? ఆత్మ పావురం వల్లే ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నేను ఎవరి మీద ఆత్మ దిగి వచ్చుట చూచునో ఆయనే పరిశుద్ధ ఆత్మను మీకు బాప్తిసం ఇచ్చును. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి యోహాను ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే గొప్పవాడు అనే కాకుండా, ఆయన ఆకాశముల నుండి పరిశుద్ధ ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చుట నేను చూచి తిని, ఈయన పరలోకం నుండి పంపబడినటువంటి వాడని యోహాను గురించి, యోహాను యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? మరొక మాటను మనం చూద్దాం. ఇదే అధ్యాయము 34వ వచనం మనం చూద్దాం. ఈయనే దేవుని కుమారుడు, నేను తెలుసుకొని. ఎవరంట ఈయన? దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ప్రభువును దుఃఖపెట్టుకుంటే దేవుని బిడ్డలారా, నీ సాక్ష్యం ఎలా ఉందండి? నిన్ను గురించి ఎవరు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? యోహాను యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తూ ఏమన్నాడు తెలుసా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. రండి పరిశుద్ధ గ్రంథం 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ 29వ వచనం. మరునాడు యోహాను
యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు వారిని చూపిస్తే ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుడు. అంటే మానవుని యొక్క పాపమును మోసుకొని పోవడానికి, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుని యొక్క పాపాన్ని మోసుకొని పోవడానికి దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ప్రియులారా, ఈ యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే 35వ వచనంలో యోహాను యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గురించి ఏమంటున్నాడంటే, మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను. అంటే ప్రకాశించేటువంటి దీపం. ఎప్పుడు కూడా ఈ దీపం అనేది ఆరిపోకూడదు. ఎలా ఉండాలి ఈ దీపము? దీప్యమానముగా వెలుగుచూ ఉండాలి. అందుకని దేవుని వాక్యం మనం చూస్తే, దంచిన ఒలీవ నూనెతో దీపము ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. అనగా వాక్యం అనేటువంటి ఈ నూనెను నీ హృదయంలో సమృద్ధిగా నింపబడినప్పుడు, ఈ వాక్యము నీ హృదయంలో మరి నింపబడినప్పుడు నీ దీపము ఆరిపోకుండా ఈ దీపం ఏమవుతుందట? ప్రకాశమానముగా వెలిగించేట్టుగా ఉంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోసే నాయకత్వంలో మనం గమనించినట్లయితే, మోసే సీనాయి కొండ మీదకి వెళ్ళి దేవునితో 45 దినములు ఆయన ఉపవాసం ఉండి దేవునితో ఆయన ముఖాముఖిగా మాట్లాడి దేవుని ఆజ్ఞలను ఆయన తీసుకొని వస్తున్నప్పుడు, ఆ కిందికి వచ్చినప్పుడు కింద ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి మోసేను ఎదుర్కోవడానికి వాళ్ళు వెళుతున్న సందర్భంలో మోసే యొక్క ముఖాన్ని వాళ్ళు చూడలేకపోయారట. ఎందుకో తెలుసా? మోసే యొక్క ముఖము ప్రకాశమైనటువంటి ముఖంగా కనబడిందట. చదవండి నిర్గమకాండము పరిశుద్ధ 34వ అధ్యాయం 29, 30 వచనాలు మనం చూద్దాం. నిర్గమకాండము. మోసే సీనాయి కొండ దిగుచుండగా శాసనము గల 2 పలకలు మోసే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోసేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోసేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మోసే దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మోసేతో మాట్లాడుతున్నప్పుడు, మోసే అక్కడి నుండి సీనాయి కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నప్పుడు మోసే యొక్క ముఖ దర్శనమును వాళ్ళు చూడలేకపోయారట. ఏమండి? మోసేకి తెలియటం లేదు ఆయన యొక్క ముఖము ప్రకాశించుతున్నట్లు మోసేకు కనబడలేదు. కానీ ఆయన కిందికి వచ్చినప్పుడు కింద ఉన్నటువంటి అహరోనును ఇంకా తనతో ఉన్నటువంటి వారందరిని కూడా ఆ మోసేను చూసినప్పుడు అట్లా ఆయన ముఖం ఎలాగుందంట? అహరోనును ఇశ్రాయేల్ అందరిని మోసేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను కనుక వారు అతని ముఖమును. ప్రభువును చూపినటువంటి దేవుని బిడ్డలారా, నీ ముఖము ప్రకాశించేటువంటిదిగా ఉండాలి. నీవు దేవునితో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీ ముఖము తేజోమయమైనటువంటి వెలుగు వలె నింపబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన గెస్తమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖము ప్రకాశించినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా ఆ తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఆయన ముఖం కూడా ప్రకాశించినట్లుగా మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యములో గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను 18వ అధ్యాయం 1 వచనం అదేనా? మత్తయి సువార్త 18వ వచనం. చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సరే, మత్తయి సువార్త 17వ అధ్యాయం. యేసు పేతురును యాకోబును అతని సహోదరుడు యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఎవరి ముఖము?
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖము ప్రకాశించిందట. ఎందుకు ప్రకాశించిందంటే ఆయన కొండ మీద ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఆయనతో కూడా ఉన్నారు. శిష్యులు యేసు ప్రభుని చూసినప్పుడట యేసు ప్రభు యొక్క ముఖం ఎలా ఉందట, సూర్యుని వల్లే ప్రకాశమానమైనటువంటి ముఖంగా కనబడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, నువ్వు ప్రార్థించేటప్పుడు నీవు మార్చబడాలి. నువ్వు ప్రార్థించేటప్పుడు నీ ముఖ దర్శనము మార్చబడాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రభుతో ఏకాత్మ కలిగి నువ్వు ఉండాలి. అందుకని రాత్రి అంటూ ఉన్నాడు, నీవు దేవునితో కూడా ఉంటున్నప్పుడు, దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ముఖ స్వరూపము మార్చబడాలని లేఖనములు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, నీ సాక్ష్యం ఎలాగుంది భూమి మీద, నీ సాక్ష్యము ఇతరులు నిన్ను గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? యోహాను అయితే యేసు ప్రభుని గురించి అంటున్నాడు, ఈయన లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. అంతేకాకుండా యేసు ప్రభు వారు కూడా యోహాను ఏమంటున్నాడు, మండుచు ప్రకాశించు దీపమై ఉంటున్నాడు. అంతేకాదండి, సమరయ స్త్రీ అంటది యేసు ప్రభుని గురించి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరిలోనికి వెళ్ళి ఆమె సాక్ష్యం ఇస్తుందట. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము రండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనాన్ని దయచేసి చదవండి. నేను చేసినవన్నీ నాతో చెప్పి సాక్ష్యం ఇచ్చే ఒక స్త్రీ మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. సమరయ స్త్రీ గురించి మనందరికీ తెలుసు. ఈ సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సుకారను బాబు యొద్ద వారిద్దరికి జరిగినటువంటి సంభాషణ, వారిద్దరు మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు ఆమెతో, అమ్మా నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు ఇస్తావంటే ఆమె ఏమనింది? ఏమందమ్మా? నా దగ్గర చదవలేదు మీరు యోహాను సువార్త? మీరు యూదులు, మేము సమరయులము, మీకు మాకు సాంగత్యం లేదు అని అన్నప్పుడు, అసలు అడుగుతున్నా నేను ఎవరో నువ్వు తెలిసి ఉంటే ఏమన్నాడు యేసు ప్రభు? ఆ అడుగుతున్నటువంటి ఆయన ఎవరో నువ్వు తెలిసి ఉంటే నీవే ఆయనను ఆ నీళ్ళు అడుగుతావనంటే ఆమె, అయ్యా ఇంత దూరం నీళ్లు చేదుకోకుండా ఉండటం కొరకు ఆ నీళ్లు నాకు ఇస్తావంటే నీకు ఒక్కదానికి సరిపోదమ్మా, నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా. ఏమంటే మనం ఒక్కళ్ళమే రక్షణ పొందితే సరిపోద్దా? మరి మీ భర్తలు రక్షణ పొందొద్దా? మరి ఏది మీ భర్తలు? మీరు ఒక్కళ్ళు వస్తే సరిపోదు, మీ కుటుంబం అంతా కూడా ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. యేసు ప్రభు అన్నాడు, అమ్మా నీకు ఒక్కదానికి ఇస్తే సరిపోదు, ఏమన్నాడు? నీ భర్తను కూడా తీసుకురా అన్నాడు. అప్పుడు ఆ మంది, అయ్యా నాకు పెనిమిటి లేడు. ఇంత పెనిమిటి లేడానికి మరి యేసు ప్రభు ఎందుకు అన్నాడు 5 మంది భర్తలు ఉన్నారని? యేసు ప్రభు మరొక, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు. అప్పుడు ఆ మంది సత్యమే చెప్పితివి అని ఆయన అంటుంది. ఆ ఊర్లోనికి వెళ్ళి పరిగెత్తుకుంటూ ఊర్లోనికి వెళ్ళి ఏమంది తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా? ఏమంది ఆమె? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా? మీరు కూడా వచ్చి చూద్దురండి అని ఆ ఊర్లోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేసి, ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభుని గురించి నువ్వేమైనా సాక్ష్యం ఇస్తున్నావమ్మా? అసలు రక్షణ పొందిన నీవు, మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న నీవు ఒకరికైనా యేసయ్యని గురించి చెప్తున్నావా? యేసయ్యని గురించి నువ్వు సాక్ష్యం ఇస్తున్నావా? సాక్ష్యం అంటే ఏంటి? కనిన వినిన సంగతులను తెలుపుటయే. ఏదైతే నువ్వు కన్నావో, ఏదైతే నువ్వు విన్నావో, ఏదైతే నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నావో ఆ రక్షకుని గురించి నువ్వు ప్రకటించడమే. అందుకని శిష్యులు కూడా అన్నారు, మేము కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి మీకు తెలియజేస్తున్నాము అని. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి సమరయ స్త్రీ ఒక పాపము చేత పట్టనట్టు ఆ సమరయ స్త్రీ ఆ పాపపు కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి చెప్తూ ఉంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా? అప్పుడట ఆ ఊరి వారందరూ ఏం చేశారంట? చదవండి 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువారిని అనేకులు విశ్వసించారట. ఎందుకు విశ్వసించారో తెలుసా? ఆమె సాక్ష్యము, ఆమె ఏమని సాక్ష్యం ఇచ్చింది తెలుసా? నా బ్రతుకును మార్చిన దేవుడు
యేసయ్య నా జీవితాన్ని మార్చాడు, నా పాపపు బ్రతుకును ఆయన మార్చాడు, నేను చేసినవన్నీ. ఒకసారి ఈ 4వ అధ్యాయంలోనే రండి, 4వ అధ్యాయంలోనే 28, 29 వచనం చదవండి. 28, 29. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో ఊళ్ళోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమని చెప్పిందట? అసలు సమరయులు అంటే యేసు ప్రభుని ఎరగనటువంటి వారు, అంటరానటువంటి వారు. యూదులకి సమరయులకి ఏమాత్రం పొత్తిక లేదు, సాంగత్యం లేదు. అలాంటి సమరయులు యేసు ప్రభు ఈ సహోదరి లేక ఈ యొక్క సమరయస్సుని ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పిందో, ఈమె మాటలు విని అనేకులు ఏమయ్యారంట? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారంట, రక్షణ పొందారు, మారు మనసు పొందారు. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నీ జీవితంలో ఒక సమరయ స్త్రీ యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తుంది. నీవు ఇస్తున్నావా సాక్ష్యము? నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ సమర్పణ ఎలా ఉంది? ప్రభు కొరకు నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు? ఇతరులు నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? ఒకసారిగా మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం. ఈ రాత్రి యేసు ప్రభు వారు యేసయ్యే యోహాను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, మండుచు ప్రకాశించుతున్న దీపం అని. నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నారా? యేసయ్య నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడా? లేక నువ్వు యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తున్నావా? ఈ రాత్రి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ సాక్ష్యం ఎలాగుంది? ఈ భూలోకంలో నీవు జీవిస్తున్న నీ జీవిత యాత్రలో నీ సాక్ష్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా కోల్పోకూడదు. నీ సాక్ష్యాన్ని కోల్పోతే నీ జీవితంలో సమస్తమును కోల్పోయినటువంటి వారే. నీ సాక్ష్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నీ సాక్ష్యాన్ని అనేకులకు వెలుగునిచ్చేటువంటి వారుగా ఉండాలి. అందుకని యేసు ప్రభు అంటారు, కొండ మీద పట్టణము మరుగై ఉన్న నేరదు. మరుగై ఉంటుందమ్మా కొండ మీద పట్టణం. ఇప్పుడు మనకి అక్కడ కొండ కనపడుద్ది, ఆ కొండ మీద ఒక గుడి ఉంది. ఇక్కడ నుండి చూస్తే అది ఏమవుతుంది? కనపడుతుందా? కనపడలేదా? పొద్దున ఆ రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, కొండ మీద ఏం కనపడుతుంది? ఒక గుడి మనకు కనపడుతుంది. అనగా కొండ మీద పట్టణము మరుగై ఉన్న నేరదు. అలాగనే దీపం వెలిగించి మనము కొంచెం కింద పెట్టకూడదట. ఎక్కడ పెట్టాలి? కొంచెం కింద ఎప్పుడు పెడతారండి? కొంచెం కింద, మంచం కింద ఎప్పుడు పెడతారు కదండి? మనము మన ఆత్మీయ జీవితంలో మనం చచ్చిపోయిన వారిగా ఉండకూడదు. ఈ దీపము వెలిగించి దీపస్తంభం మీద పెట్టాలి. ఈ దీపం అనేకులకు వెలుగునిచ్చేటువంటి వారిగా సాక్షాత్ముగా నీ బ్రతుకు మార్చబడాలి. నీవు అనేకులను వెలిగించేటువంటి వాడిగా ఉండాలి, కానీ ఆర్పేవారుగా ఉండకూడదు. చాలా మంది మందిరానికి వెళ్తుంటే ఏమంటారో తెలుసండి? అమ్మ భక్తురాలు ఏమైందమ్మా చెప్పండి. భక్తురాలు ఎన్నల్లమ్మ ఈ భక్తి? ఎప్పుడు కూడా ఇతరులను మనము ఏం పెట్టకూడదు? వేలెత్తి చూపకూడదు. రక్షించబడిన సహోదరుని గురించి మనం సంతోషించాలి. ఒకప్పుడు ఈ సహోదరి ఎలాంటిది? భయంకరమైన వేషతో కూడినటువంటిది కదండి. చాలా కుటుంబాలు పాడు చేసినటువంటిది సమరయ స్త్రీ. ఆమె చెప్పినప్పుడు అందరూ ఆమెను ఎగతాళి చేయలేదు. చేశారా? అబ్బో భక్తులను బయలుదేరి మాకు వచ్చి నీతి వాక్యం చెప్తుంది అన్నారా? అనలేదు. ఆమె మాటలు విని అవునో కాదని అక్కడికి వచ్చి చూస్తే నిజంగా యేసయ్య ఆమె బ్రతుకును మార్చాడు. అందుకని ఆ మంది నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా, ఈయన రక్షకుడు కదా, అసలు నా బ్రతుకు ఎవరికి తెలియదని నేను చీకటి బ్రతుకులో బ్రతికాను, కానీ నా బ్రతుకు అంతా బట్టబయలు చేశాడు ఈయన. మనం అనుకుంటాం మన రహస్య జీవితం ఎవరికి తెలియదని, మన రహస్య పాపాలు ఎవరికి తెలియదని. దేవుడు మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. మనుషులు పై రూపాన్ని చూసి మనిషిని లక్ష్య పెడతాడు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో ఉన్నటువంటి నీ అంతరంగాన్ని ప్రభు చూస్తాడు. ప్రభునందు పిల్లారు, అందుకని 139వ కీర్తనలో దావీదు అంటాడు, నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియదు, నా నడక నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. చదవండి మాటని. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను, నా తలంపు పుట్టక మునిపే నా మనసు చెందినటువంటి వాడవు. చాలు. ప్రభునందు పిల్లారా, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దావీదు ఏమన్నాడు? అయ్యా నీవు నన్ను పరిశీలించి తెలుసుకో. నేను కూర్చునుట నేను లేచుట. మనం అనుకుంటాం నేను ప్యాకెట్ దగ్గర కూర్చున్నాను ఎవరు చూడలేదులే, నేను బ్రాండీ షాప్ దగ్గర కూర్చున్నాను ఎవరు చూడలేదులే. ఏమండి
చాలా మంది ఇదే కదా, నేను పొరపాటు తప్పు చేస్తున్నాను ఎవరు చూడలేదు, పాపం చేస్తున్నాను ఎవరు చూడలేదులే. యేసు ప్రభు అట సమస్తమును ఎరిగినటువంటి వాడు కదండి. దావీదు అంటాడు, నేను కూర్చున్నట్ట నీకు తెలియను, నేను లేచి నా నడక నా పడక నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటి నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నేను ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ, పాతాళంలో దిగినా అక్కడ నువ్వు ఉన్నావు అంటాడు. నిజమే కదా పిల్లారా, దేవుడు సమస్తమును చూస్తున్న దేవుడు, ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. అందుకని ప్రభు అంటున్నాడు, నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించు, నీ హృదయంలో ఉన్నటువంటి అంతా కూడా ప్రభు దగ్గర ఒప్పుకో. సమరయేశ్వరి దేవుని దగ్గర ఒప్పుకుంది, అందుకని ఆమె జీవితం మార్చబడింది. అనేకులకు సాక్షికరంగా ఆమె బ్రతికింది. నా బ్రతుకు కూడా అనేకులకు సాక్ష్యం ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. సాక్షికరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలి. మన దీపము కొంచెం కింద కాకుండా దీపస్తంభం మీద అనేకులకు వెలుగునిచ్చేటువంటి వారుగా, అనేకులను వెలిగించేటువంటి వారుగా, అనేకులను క్రీస్తు మార్గంలోనికి, రక్షణలోనికి నడిపించేటువంటి వారుగా మనం ఉండాలని ఈ రాత్రి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనందరి పాపములను క్షమించడానికి, మన పాపములను తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే యోహాను అంటాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన పాపములను, మన అపరాధములను యేసుక్రీస్తు ప్రభువు ఆయన సిలువలో మోసాడు. మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం ఇచ్చాడు, మన కొరకు ఆయన బలి అర్పణ అయ్యాడు, మన కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి మృత్యుంజయుడై లేచి ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేనున్న స్థలంలో మీరు ఉన్నారు, నేను మరలా వస్తాను, నేను వచ్చేంత వరకు మీ విశ్వాసాన్ని, మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోండి. కాబట్టి ప్రభునందు పిల్లరా, మన సాక్ష్యం ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది, మన బ్రతికి ఎలాగుంది, మనల్ని మనం పరీక్ష చేసుకొని క్రీస్తుకు సాక్షిగా మనం ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అట్టి ధన్యత ప్రభు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.